హాయ్ పిల్లలు, నేను మీ కథలు చదివే బామ్మను వచ్చాను. ఇప్పుడు మనము ఆంధ్రభూమి కథ విల్ యూ మ్యారీ మీ విందాం. రచయిత పెబ్బలి హైమవతి. తుషార్, మరొక్కసారి ఆలోచించు. పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్లు తాగడం మేలని అంటారు పెద్దలు. మనకున్న చనువుతో కొన్ని రోజుల్లోనే నీవు అనుకున్నవన్నీ సాధించవచ్చు. తుషార్, నా మాట విను, తొందరపడకు అన్నది అవ్యక్త నచ్చజెప్తున్నట్లుగా. ఎప్పటికి సాధించగలుగుతాం అవ్యక్త? మనము ముసలివాళ్ళమయ్యాకనా? అసలు అప్పుడు అనుభవించడానికి జీవితం ఏమైనా మిగిలి ఉంటుందంటావా? నో, ఐ కాంట్ అగ్రీ విత్ యూ. అసలైనా ఏముందని ఇండియాలోనే పడి ఉండాలంటున్నావు నువ్వు? మన టాలెంట్కు తగిన గుర్తింపు ఇక్కడ ఉందనే అనుకుంటున్నావా? కాలేజ్ టాపర్ అయిన నువ్వు ఈ అరాకొర ఆదాయంతో సరిపెట్టుకుంటావా? ఏం చూసుకొని ఇండియాను పట్టుకుని వేలాడదామంటున్నావు? ఇవన్నీ కాదు కానీ నీకు నేను కావాలో ఈ దేశం కావాలో తెలుసుకో ముందు. చాయిస్ ఈజ్ యువర్స్ అన్నాడు తుషార్ అల్టిమేటం ఇస్తున్నట్టుగా. అతడు ఇండియా అని అన్నప్పుడే అవ్యక్తకు ఎక్కడ లేని కోపం వచ్చేసింది. ఆ పైన ఏదో ఒకటి తెలుసుకోమనడంతోనే అది తారాస్థాయికి చేరుకుంది. అయినా తనను తాను కంట్రోల్ చేసుకుంటూ శాంతస్వరంతో బదిలిచ్చింది. సారీ తుషార్, నువ్వు ఇలా మాట్లాడతావని నేను కలలో కూడా ఊహించలేదు. నేనేమిటో నా ఆలోచనలేమిటో నీకు మొదటి నుంచి తెలుసు. మొదట అవే కదా నన్ను నీకు చేరువ చేశాయి. ఈవేళ నీ ప్రయారిటీస్ అన్నీ చిత్రంగా మారిపోయాయి. కనుక నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకుని నన్ను తెలుసుకోమంటున్నావు. కానీ ఒక్క మాట తుషార్, నీకు మన దేశంలో ఉండడం ఇష్టం లేకపోతే నిరభ్యంతరంగా యుఎస్ వెళ్ళిపోవు. కాదని అనను, అంతే తప్ప పదే పదే మన దేశాన్ని తొలనాడకు. మన దేశాన్ని అవమానించడం అంటే మనని మనం అవమానించుకోవడం అనే మాట గుర్తుపెట్టుకోము. ప్రపంచ దేశాలు కళ్ళు తెరవకముందే నాగరికత ప్రఢవిల్లిన దేశం మనది. ఆమె మాటలు పూర్తి చేయనివ్వలేదు తుషార్. అవును, మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి అన్నట్టు అన్నీ చెప్తావు. ఏముంది ఇక్కడ? దారిద్ర్యం, అజ్ఞానం, ఎక్కడ చూసినా మురికి, చెదర, అనారోగ్య వాతావరణం, ఆ పైన కుళ్ళు రాజకీయాలు. ఇదేనా ఈ దేశపు గొప్పతనం అన్నాడు ఎద్దేవాగా. అవును, మురికి, అనారోగ్యమే ఉంది ఇక్కడ. నీలాంటి వైద్యులు, మేధావులు అందరూ వలస పక్షుల్లా విదేశాలకు వెళ్ళిపోతుంటే ఈ దేశం ఇలా కాక ఇంకెలా ఉంటుంది? మన మేధస్సునంతా అక్కడ కుదువు పెట్టి ఆ దేశాలను సంపన్నం చేసి మన దేశాన్ని అంధకారంలోకి నెట్టేస్తున్నాము. నీ ఇల్లు మురికిగా ఉంటే పక్కింటికి వెళ్ళి ఉండలేవు కదా. నీ ఇంటిని ఏదో మాదిరిగా నువ్వు శుభ్రపరిచే ప్రయత్నం చేస్తావు. అలాగే మనకు చదువును, విజ్ఞానాన్ని ఇచ్చిన మన దేశాన్ని వదిలి వెళ్ళకూడదు అని అంటున్నాను. మనము వృత్తిపరంగా డాక్టర్సుము, మనకు కొన్ని ఎథిక్స్ ఉన్నాయి. కానీ నాకు అవి ఏమీ వద్దు అంటే నేనేమీ చెప్పలేను. అది నీ నిర్ణయానికే వదిలేస్తున్నాను. ఇందాక అన్నావు కదా, చాయిస్ ఈజ్ యువర్స్ అని. ఆ మాటే ఇప్పుడు నేను చెప్తున్నాను. నేను కావాలో విలాసవంతమైన విదేశీ జీవితం కావాలో తెలుసుకోవాల్సింది నువ్వే అంటూ మారు మాటకు అవకాశం ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది అవ్యక్త. తాను అన్న మాటను తనకే అప్పగించి నిర్ణయం నీదేనంటూ అవ్యక్త అలా వెళ్ళిపోవడం తుషార్కు మింగుడు పడలేదు. తాను కొంచెం బెదిరించినట్టుగా మాట్లాడితే అవ్యక్త తప్పక తన దారికి వస్తుంది అనుకున్నాడు. అవ్యక్త అంటే అతడికి ఎంతో ఇష్టం. ఆమెను వదులుకోవడం తుషార్కు ఎంత మాత్రం ఇష్టం లేదు. అలా అని భూతల స్వర్గమైన అమెరికా, అక్కడ విలాసవంతమైన జీవితం అతడిని రారమ్మంటూ పిలుస్తూ ఉంటే వదులుకోవాలి అని అనిపించట్లేదు అతడికి. అదీగాక అతడి మిత్రులలో చాలామంది అప్పటికే అక్కడికి చేరుకున్నారు. తను వెళ్ళకపోతే అది తన చేతగాంతరంగా వారంతా గెలి చేస్తారని కూడా అనిపించింది అతనికి. అదే సమయంలో అవ్యక్త చెప్పినట్లుగా ఇద్దరూ పీజీలు చేసి మంచి నర్సింగ్ హోమ్ పెట్టుకుంటే లైఫ్ హ్యాపీగా లీడ్ చేయవచ్చు అనిపిస్తుంది మరొక పక్కన. అయితే అతడి ఆశయాలు, కోరికల ముందు ఇండియాలో ఉందాము అన్న ఆలోచన ఎంతోసేపు నిలబడలేదు. చివరికి అతను అమెరికా వైపే మొగ్గు చూపాడు. మనసు అవ్యక్త కోసం ఆరాటపడుతూ ఉన్నా తన మాట ఆమె వినలేదన్న బాధను, ఉక్రోషాన్ని మూటగట్టుకుని ఫ్లైట్ ఎక్కేశాడు. వెళ్లే ముందు కొందరికి జీవితంలో సుఖపడే అదృష్టం ఉండదు అంతే,
నువ్వెందుకనే నా మాట పెడచెవిన పెట్టావు అన్నాడు నిష్ఠూరంగా. సుఖానికి నిర్వచనం ఏమిటో కాస్త చెప్పు తుషార్, వింటాను. విదేశాల్లో నివాసము, విమానాల్లో విహారము, లక్షలు కోట్లు సంపాదనేనా సుఖమంటే? నిజమే, అక్కడికి వెళ్ళాక రేపు లక్షలు, ఆ తర్వాత కోట్లు, ఆ పైన లెక్కలేనంత సంపాదన సంపాదిస్తావు. వాట్ నెక్స్ట్? మనిషికి డబ్బు అవసరమే, కాదనను. సంపాదన ఒక స్టేజ్కి చేరుకున్నాక కానీ మనకు అర్థం కాదు. ఎందుకోసము ఈ సంపాదన, ఏం చేసుకుంటాము ఇదంతా అనే విషయం. మా అమ్మగారు ఎప్పుడూ ఒక పాట పాడుతూ ఉంటారు. లక్షాధికారులైనా లవణమన్నమే కానీ బంగారు మెతుకులు మింగలేరన్న ఇరుకే బంగారమాయనే అని. అలా ఎంత సంపాదించినా చివరకు అదంతా ఏం చేసుకోవాలో తెలియని పరిస్థితిలో చిక్కుకుంటావు. జాగ్రత్త. డబ్బు సంపాదనలో పడి నువ్వు యంత్రంలా మారిపోయి నువ్వు కోరుకున్న సుఖమయ జీవితాన్ని కూడా కోల్పోతావు అన్నది అవ్యక్త. నన్ను శపిస్తున్నావా అని అడిగాడు తుషార్ ఆగ్రహంగా చూస్తూ. కాదు, హెచ్చరిస్తున్నాను. సుఖము ఆనందము అనేవి వేరే ఎక్కడో ఉండవు, అవి మన మనసులోనే ఉంటాయని తెలుసుకో అంది అవ్యక్త వివరిస్తున్నట్టుగా. ఇదంతా ఉత్త ట్రాష్ అన్నాడు తుషార్ ఆమె మాటలను తేలిగ్గా కొట్టిపారేస్తూ. దాంతో అవ్యక్తకు రూఢి అయింది. అతనికి పట్టిన విదేశీ వ్యామోహం వదలదు అని, ఎట్టి పరిస్థితుల్లోనూ అతడు తన మాట వినడు అని. గుండెని పిండేసే బాధను మనసులోనే దాచుకుని నిస్సహాయంగా అతడికి వీడ్కోడు పలికింది అవ్యక్త. అయితే అక్కడితో జీవితం అయిపోయింది అని అనుకోకుండా కొత్త జీవితానికి శ్రీకారం చుట్టింది. ఆ ఉన్నవాడు ఆనందంతో మాత్రమే బతకగలడు, ఆశయం ఉన్నవాడు బాధలో కూడా ఆనందంగా బతకగలడు అనే మాట ఆమె విషయంలో అక్షరాలా నిజమైంది. అలాగే కార్యశూరులు కన్నీరు కారుస్తూ కాలాన్ని జీవితాన్ని వృధా చేయరు అని ఎక్కడో చదివిన మాటలను తన జీవితానికి అన్వయించుకుంది అవ్యక్త. అవును, ప్రేమ పెళ్లి అనేవి మనిషి జీవితంలో ఒక భాగమే కానీ అదే మొత్తం జీవితం కాదు అనుకుంది. తుషార్ చేసిన గాయాన్ని కలిగించిన బాధను మెల్లగా పక్కకు పెట్టి కార్యోన్ముఖరాలు అయింది. కష్టపడి చదివి పీజీ ఎంట్రన్స్ రాసి జనరల్ మెడిసిన్లో సీటు సంపాదించుకుంది. 3 ఏళ్ళు అకుంఠిత దీక్షతో చదివి గోల్డ్ మెడల్ సొంతం చేసుకుంది. తన ఆలోచనలకు దగ్గరగా ఉన్న మరో 4 డాక్టర్లను కలుపుకొని మైత్రి నర్సింగ్ హోమ్ ప్రారంభించింది. మొత్తం ఆ 5 మంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విభాగంలో నిష్ణాతులు కావడం వలన ఆ నర్సింగ్ హోమ్కు అనారోగ్య సమస్యతో ఎవరు వచ్చినా వైద్యం అందుబాటులో దొరకడమే కాదు, పేదవారికి ఉచిత వైద్యం అందేలా చూశారు అంతా కలిసి. అచిరకాలంలోనే మైత్రి నర్సింగ్ హోమ్ రోగుల పాలిట సంజీవనిలా ఆ సిటీలో ఎంతో పేరు సంపాదించుకుంది. అవ్యక్త తన మాట వినలేదన్న ఉక్రోషంతో అమెరికా వెళ్ళిన కొద్ది రోజుల వరకు తుషార్ ఆమెతో మాటలు బంద్ చేశాడు. కానీ ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేస్తున్నా అనుక్షణము అతడికి అవ్యక్తే గుర్తుకు రాసాగింది. ఆమె స్థానంలో మరొకరిని నిలుపుకునే ఆలోచన రాలేదు అతనికి. అనుకున్నట్టే అతను కోరుకున్న జీవితాన్ని అందిపుచ్చుకున్నా అవ్యక్త లేని వెళితే అతన్ని స్థిమితంగా ఉండనివ్వలేదు. ఆమెతో మాట్లాడితే తన ఓటమి ఒప్పుకున్నట్టు అవుతుందన్న ఈగో అతన్ని అవ్యక్తతో మాట్లాడనివ్వలేదు. అలా అని ఎన్నో రోజులు ఆమెతో మాట్లాడకుండా ఉండలేకపోయాడు. చివరికి ఫోన్లు చేయడం, పండగలకు బర్త్డేలకు విషెస్ చెప్పడము మొదలుపెట్టాడు. అంతకుమించి మాట్లాడితే ఆమె ముందు తన మనసు ఎక్కడ బయటపడిపోతుందో అని పొడి మాటలతో సరిపెట్టేవాడు. ఏదో విధంగా ఆమె గొంతు కొన్ని క్షణాలు వినడం వలన కొంత ఉపశమనం పొందినట్లుగా అనిపించేది తుషార్ మనసుకు. అతడి మాటల్లో కనిపిస్తున్న ముభావం తుషార్తో మనసు విప్పి మాట్లాడే అవకాశాన్ని అవ్యక్తకు ఇవ్వలేదు. వారిద్దరి మధ్య కమ్యూనికేషన్ ఉంది అంటే ఉంది, లేదు అంటే లేదు అన్నట్టుగా కాలం గడిచిపోతోంది. ఇద్దరిలో ఏ ఒక్కరూ కూడా రెండో వారి పర్సనల్ విషయాలను గురించి తెలుసుకోవాలనే ఆసక్తి లేనట్టుగా ఉదాసీనంగా ఉండసాగారు. తుషార్ అమెరికా వెళ్ళి 8 సంవత్సరాలు పూర్తయింది. ఒక ఉషోదయాన అవ్యక్త ఉంటున్న ఇంటి కాలింగ్ బెల్ మోగింది. తలుపు తెరిచేసరికి ఎదురుగా చిరునవ్వుతో తుషార్ కనిపించేసరికి ఎంతో ఆశ్చర్యపోయింది అవ్యక్త. హాయ్ తుషార్, ఏమిటి చెప్పా పెట్టకుండా ఇలా ఊడిపడ్డావు? ఎప్పుడొచ్చావు ఇండియాకు? రా లోపలికి అంటూ సాదరంగా ఆహ్వానించింది.
అతడు ఇంట్లోకి వస్తూనే ఇల్లంతా పరిశీలనగా చూశాడు. ఆ తర్వాత అవ్యక్త వైపు తిరిగి, అప్పటికి ఇప్పటికీ ఈ 8 ఏళ్లలో ఎలాంటి మార్పు లేదు అన్నాడు తుషార్ 8 ఏళ్ళు అన్న పదాన్ని ఒత్తి పలుకుతూ. ఏమిటి మారంది, నేనా ఇల్లా అంది చిరునవ్వుతో. ఇల్లేలే, నీవెప్పటికీ మారవని నాకు తెలుసు. ఆంటీ అంకుల్ లేరా? ఇల్లు చాలా నిశ్శబ్దంగా ఉంది అని అడిగాడు తుషార్. లేరు, బంధువుల ఇంట్లో ఫంక్షన్ ఉందని విజయవాడ వెళ్ళారు. ఇంతకీ నువ్వెప్పుడొచ్చావో చెప్పావు కాదు. అవును, ఏం తీసుకుంటావు? కాఫీనా టీనా అని అడిగింది అవ్యక్త. మర్యాదలు ఏమీ వద్దు అవ్యక్త అంటూ చటుక్కుని సోఫాలోంచి లేచి ఆమె 2 చేతులు పట్టుకొని, ఆనాడు నువ్వు ఎంత చెప్పినా నీ మాటలేవీ నా తలకు ఎక్కలేదు. అయితే నీవన్నట్లే ఒక్కో మెట్టు ఎక్కుతూ గ్రీన్ కార్డ్తో పాటు బోలెడంత ప్రాపర్టీని, స్టేటస్ను సంపాదించాను. ఆ తర్వాత దాన్నంతా ఏం చేసుకోవాలో నిజంగానే నాకు అర్థం కాలేదు. అంతేకాదు, అక్కడ యూఎస్లో కాలు మోపిన మరుక్షణం నుంచి నువ్వు నా పక్కన లేని లోటు కొట్టొచ్చినట్టు కనిపించసాగింది. అదంతా మర్చిపోవాలని కసి కొద్దీ డబ్బు సంపాదించాను. అధునాతనమైన పెద్ద భవంతిని అన్ని సౌకర్యాలతో సమకూర్చుకున్నాను. అయినా నీవు లేని లోటు లోటుకునే ఉండిపోయింది. ఆ నిజం నీ ముందు ఒప్పుకొని ఓటమి అంగీకరించడానికి నాకు అహం అడ్డు వచ్చింది. మనం చదువుకుంటున్నప్పుడు మన క్లాస్మేట్స్ అంతా నీ గురించి ఏమనేవారో తెలుసా? తనేమంతా అందంగా ఉంటుందని అలా అవ్యక్త వెంటబడుతున్నావు అని గేలి చేసినట్టు మాట్లాడేవారు. అయితే వాళ్లకు బదులుగా నేను ప్రత్యేకంగా జవాబేమీ చెప్పకుండా నవ్వి ఊరుకునేవాడిని. ఎందుకంటే నీ విలువ నాకు తెలిసినట్టుగా ఇంకెవరికి తెలుస్తుంది? కాలేజీలో నిన్ను చూసిన మొదటి రోజే నీ కళ్ళలో ఆత్మవిశ్వాసంతో కూడిన గ్రేస్, ఇది అని వివరించలేని ఒక స్పార్క్ నన్ను కట్టిపడేసింది. అలాంటిది ఇంకెవరిలోనూ చూడలేదు నేను. ఆ పైన చదువుల సరస్వతిగా నీవు అందుకుంటున్న ప్రశంసలు, మెడల్స్, ఇలా ఎన్నని చెప్పను. చదువు విషయంలో నువ్వు నాకెంతో ప్రేరణ కలిగించి చదువు పట్ల శ్రద్ధ పెట్టేలా చేశావు నీకు తెలియకుండానే. అంతేకాదు, నీ నవ్వు గలగలా పారే సెలయర్లా నా మనసును పూర్తిగా కొల్లగొట్టేసింది. మాటల్లో బోల్డ్నెస్, నీ మీద గౌరవాన్ని పెంచింది. ఎందుకంటే అందరిలా పైన ఒకటి మనసులో ఒకటి కాకుండా చాలా సూటిగా స్పష్టంగా మాట్లాడే తీరు నా మనసునెంతో ఆకట్టుకుంది. అయితే వారి మాటలను కానీ అసలు ఎవరి కమెంట్స్నైనా కూడా నీకు చెప్పాలి అని అనిపించలేదు. ఎందుకంటే వాళ్ళు అన్న మాటలు చెప్పి నిన్ను చిన్నబుచ్చలేను. ఆ రకంగా నా ప్రేమను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు అనిపించింది. మన ఇద్దరి మనసులు కలిశాయి. ఒకటి అవ్వాలని ఎన్నో కలలు కన్నాము. కానీ ఈ విదేశీ వ్యామోహం ఒక భూతంలా నన్ను పట్టేసింది. నీవు ఎంత చెప్తున్నా నీ మాటలు పెడచెవిన పెట్టి నా మాటలు నువ్వు వినలేదని నిన్ను సాధిస్తూనే అక్కడికి వెళ్ళిపోయాను. ఈ 8 ఏళ్ల కాలంలో నేను ఎంత పోగొట్టుకున్నానో, ఏమి కోల్పోయానో తెలుసుకున్నాను. అందుకే అన్నీ వదిలించుకొని రెక్కలు కట్టుకొని నీ వద్దకు వచ్చేసాను. అంతేకాదు, అనుభవపూర్వకంగా చాలా నిజాలు తెలుసుకున్నాను. అక్కడ ఎంత సంపాదించినా, ఎంత దర్జాని విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నా ఆ దేశంలో మనందరము 2వ శ్రేణి పౌరులమే కానీ వారితో సమానం కాదు. అక్కడ అమెరికన్స్ అడుగడుగునా అది ఎత్తి చూపినట్టుగా ప్రవర్తిస్తూనే ఉంటారు. ఒక పక్క మనతో ఎంత ఫ్రెండ్లీగా ఉన్నా అంతరాలలో వారి మనసుల్లో ఉన్న ఆ తేడా అలా బిహేవ్ చేసేలా చేస్తుందేమో. మరి నువ్వన్నావు కదా, మన ఇల్లు శుభ్రంగా లేకపోతే ఎలాగోలా శుభ్రపరుచుకోవాలి కానీ పక్కింట్లో ఉంటామా అని. అందుకే నాకు చేతనైనంతలో మన దేశంలో ఉన్న పేద ప్రజానికానికి ఎంతో కొంత సేవలు అందించాలనే నిశ్చయంతో ఇక్కడికి వచ్చాను. నాకు డబ్బు మీద అప్పుడున్న భ్రమలు, ఆశలు ఇప్పుడు లేవు. నీవు నాతో చేయగలిపి నడిస్తే నా జన్మ ధన్యమైందని భావిస్తాను. ఫర్గెట్ ఎవ్రీథింగ్. ఈరోజు నుంచి నువ్వు అంగీకరిస్తే కొత్త జీవితం ప్రారంభిద్దాము. నాకు ఈ డాలర్లు, భవంతులు, స్టేటస్లు ఏమీ వద్దు. కేవలం నువ్వు ఉంటే చాలు. నువ్వు లేకుండా నేను బతకలేను. ప్లీజ్ అవ్యక్త, నన్ను క్షమించు అంటూ చటక్కున ఆమె చేతులు వదిలేసి అవ్యక్త ముందు మోకాళ్లపై కూర్చొని విల్ యు మ్యారీ మీ అని అడిగాడు తుషార్ ఆమె వంక ఆశగా, ఆరాధనగా చూస్తూ. అతడు అలా చేయడంతోనే చెలించిపోయింది అవ్యక్త.
ఇప్పటికీ తెలిసి వచ్చిందా నీకు నా విలువ అనేలాంటి మాటలు మాట్లాడకుండా, జలజల జారే కన్నీళ్లను తుడుచుకోకుండా ఆనందాశ్చర్యాలతో ఉక్కిరి బిక్కిరి అవుతూ అతని చేతుల్లో వాలిపోయింది. తుషార్, జీవితంలో ఆనందాన్ని నువ్వే కాదు నేను కోల్పోయాను. ఇద్దరము కలిసి ఎంతో నష్టపోయాము. నీవు లేని నాకు చందమామ లేకుండా వెన్నెలలేనట్టు అంతా శూన్యంగానే తోచేది. ఈ 8 ఏళ్ళు అలా స్తబ్దుగానే గడిపేశాను. కానీ నా మనసుకు తెలుసు, ఏదో ఒక రోజు తప్పక నీవు నా కోసం ఇండియా వస్తావని. ఎందుకంటే నా ప్రేమలో గాఢత, స్వచ్ఛత ఉంటే అవే నిన్ను ఇక్కడికి రప్పిస్తాయని మనస్ఫూర్తిగా నమ్మాను. నా నమ్మకం వమ్ముగాలేదు. ఐ లవ్ యూ తుషార్ అంటూ అతని చెంపపై మృదువుగా తన పెదవులానించింది అవ్యక్త.